ప్రైజ్ తెలాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మరి వాక్య సందేశాన్ని వినడం, ప్రార్థించుకోవడం ఎంతో మంచిది. దాంతో పాటుగా మరి వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉండడం మంచిది. మరి జీవితంలో కలుగుచున్నటువంటి ప్రతి పోరాటముకు, ఆటంకముకు ప్రార్థనే ఒక జవాబై ఉంటున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇతరులకు షేర్ చేయండి. పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చని ఇతరులకు తెలియచేయండి. మరి ఈరోజు కావాల్సిన అద్భుతమైన మంచి వాగ్దానం మనం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. మన పనుల భారం యెహోవా మీద ఉంచాలి. అంటే ఈ పని చేస్తున్నా కదా, నేను దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా అందరూ చేసుకుంటారు కదా, రొటీన్ లైఫ్లో కొన్ని విషయాలు దేవుడితో చెప్పకపోయినా పర్వాలేదు అని మనం అనుకోకూడదు. కానీ మన పనుల భారంను యెహోవా మీద ఉంచాలి. మనం ఏం పని చేస్తున్నామో, ఎలాంటి డబ్బు ఖర్చు పెడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అవన్నీ కూడా ఒకసారి మన ప్రార్థన గదిలో, మన ప్రార్థన జీవితంలో దేవుడు పెట్టాలి. పనుల భారం యెహోవా మీద ఉంచుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా నువ్వు ఒక బిజినెస్ చేయడానికి ఒక డబ్బు తీసుకున్నావు బ్యాంకు నుంచి, వాటిని తీసుకుని వచ్చి మరి మోకరించి ప్రభు పాదాలు ఎదుట పెట్టి, ఇది లాస్ అవ్వకూడదు, ఇది రెట్టింపుగా రావాలి. ఒకడు పంట వేసి మరి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించినట్టుగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా ప్రార్థన చేసుకుని మన డబ్బును ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అది దీవెనకరంగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసుకుంటాం. ఉదయాన్నే లేచి మరి ఈరోజు నాకు ఎలాంటి చిన్న దెబ్బ, గాయం తగలకుండా దేవా నా పనుల భారం నీ మీద వేస్తున్నానని చెప్పి మనము ప్రార్థించుకోవాలి. మరి చదువుకుంటున్న వారైతే ప్రతిరోజు కూడా ప్రార్థించుకొని వెళ్ళండి బిడ్డ అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు కావాల్సినటువంటి టైం వేస్ట్ అవ్వకుండా, సమయం వృధా అవ్వకుండా ప్రతి నిమిషం చక్కగా పీస్ఫుల్గా ఉంటూ స్టడీ మరి మనసుకు, మైండ్కి ఎక్కడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏ పరీక్ష గుండా వెళ్ళినా కూడా మన భారం యెహోవా మీద మోపాలి. పనుల భారం అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని కలిగి ఉంటున్నాడు. ఆ భారం యెహోవా మీద మోసినప్పుడు ఏదైతే ఉద్దేశం మనం కలిగి ఉంటామో, మన ఉద్దేశంలను డిస్టర్బ్ చేయడానికి మరి సాతాను కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మన పక్కన వాళ్ళు కావచ్చు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మన ఉద్దేశం సఫలము అవ్వాలి అంటే మన సొంత జ్ఞానం చాలాసార్లు పనిచేయదు, మన సొంత ఆలోచన, నిర్ణయం పనిచేయదు. కానీ దేవుడి యొక్క తీర్మానం పనిచేస్తుంది. దేవుడు మన ముందు నడుస్తాడు. ఇశ్రాయేలు సైన్యం ముందు నడిచి జయమిచ్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క బిజినెస్, నీ యొక్క జాబ్ జీవితంలో దేవుడు స్టడీ విషయంలో విజయం ఇచ్చి నడిపించును గాక. నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశంలో అన్నీ సఫలమవును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు సామెతల గ్రంథంలో నువ్వు సెలవిచ్చిన విధముగా ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, అయ్యా నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమవునని. చాలామంది వారు తలస్తున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు కావచ్చు, వారు అనుకుంటున్నారు పని జరిగించలేకపోతున్నారు కావచ్చు, సక్సెస్ గుండా వెళ్ళలేకపోతున్నారు కావచ్చు. అది చిన్న పనైనా, చిన్న కూలి పనైనా, చిన్న వ్యవసాయమైనా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ అయినా, జాబ్ అని ఏదైనా వారి ఉద్దేశం సఫలం అవ్వాలి అంటే ఆ భారమంతా నీ ముందు వేయాలని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా వీళ్ళందరినీ వారికి కలిగి ఉన్న వ్యక్తిగత జీవితంలో, పనుల జీవితంలో అన్ని విషయాలు ఆశీర్వదించి మహిమ తెచ్చుకొని ఉదయకాలపు దేవునితో తృప్తిపరిచి మహిమయో ఘనత ప్రభావం మీరే తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినమును ప్రారంభిస్తున్నాము తండ్రి.